యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 2026వ సంవత్సరం గోచార ఫలితాలు, పక్ష ఫలితాలు. కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఉన్నటువంటి 13 రోజులు, ఎందుకంటే ఫిబ్రవరి 28 రోజులే కాబట్టి ఈ 13 రోజులే ఉంటాయి. ఈ 13 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జన్మంలో అంటే కుంభంలోనే 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. కుజుడు ఒక 5 రోజులు, అంటే ఈ 13 రోజుల్లో 5 రోజులు అంటే మరి మిగతా 8 రోజులు ఏవి అంటే వ్యయ స్థానంలో ఉన్నాయి. అది మనకి యోగకారకం ఏమి కాదు. మొత్తంగా 5 గ్రహాలు ఇక్కడ కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు, రాహువు 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. ఇందులో జన్మంలో అంటే కుంభరాశిలోనే ఉన్నటువంటి శుక్రుడు తప్పితే ఏ గ్రహము కూడా ఈ 4 గ్రహాల్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వజాలదు. ఈ శుక్రుడు ఇచ్చేటువంటి ఫలితం ఏంటి? మంచి ఆలోచన, మంచి ప్రవర్తన ఇస్తాడు. మిగతా గ్రహాలన్నీ కూడా చెడు ఆలోచన, చెడు ప్రవర్తన వైపే మనని ఆకర్షిస్తూ ఉంటాయి 4 గ్రహాలు. జన్మంలో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జన్మంలోనే ఒకే ఒక గ్రహం శుక్రగ్రహం తప్పితే గోచార రీత్యా ఏ గ్రహము యోగించదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అంచేత ఒక్క శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు, మిగతా 4 గ్రహాలు యోగించడం. ఇక ద్వితీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. ఇది కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రారంభము, ఏలినాటి శని జరుగుతున్నది ద్వితీయ స్థానంలో. అంటే ముఖ్యంగా ఇక్కడ మీకు ద్వితీయ స్థానం కాబట్టి ధనానికి లోటు వచ్చేటట్టు చేస్తాడు. మాటలో కఠినత్వం, తద్వారా అందరూ మంచివాళ్ళు కూడా దూరం అయిపోతూ ఉంటారు. ఈ విధమైన పరిస్థితి అంతా కనబడుతూ ఉంటుంది. కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు. కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఎవరికైతే ఉన్నాయో వాటికి మరింత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి అంతా కూడా శని భగవాను ద్వితీయ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడికి 5 గ్రహాలు మొత్తంగా, నా శుక్రుడు తప్పితే ఇక్కడ 5 గ్రహాల్లో ఒక గ్రహం తీసేయండి 4, శనితోటి 5 గ్రహాలు. అలాగే 5వ స్థానంలో గురుగ్రహ సంచారం, 5వ స్థానంలో గురుగ్రహ సంచారం సుఫలితం ఇస్తుంది. పిల్లల విషయంలో సంతానం విషయంలో చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. కొంతమందికి వివాహం కుదరటం కానీ, వివాహం అవ్వటం కానీ గోచార రీత్యా ఇదొక ప్లస్ పాయింట్, అంటే శుభ సమయంగా నిర్ణయించారు పెద్దలు. కాబట్టి పంచమ స్థానంలో కొంతమందికి అవివాహితులకు వివాహం అవడానికి, వివాహం అయి ఉంటే వాళ్ళకి మంచి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఏర్పడడానికి మంచి అవకాశం, దైవభక్తి కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ పంచమ స్థానంలో గురుగ్రహం ఉండటం వల్ల. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు కలగజేస్తే సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ కేతుగ్రహ సంచారం సప్తమ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యన మాట పెరగటం, ఇట్లాంటి అలాగా భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఇవన్నీ మనకి గోచరిస్తూ ఉన్నాయి. అంటే మొత్తంగా వీరికి చెప్పాలంటే ఒకే ఒక్క గ్రహం యోగిస్తోందండి, అది ఒక్క శుక్రగ్రహం మాత్రమే. కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి అన్ని రాసుల్లో కంటే తక్కువగా, చాలా ఇబ్బందికరంగా, అంటే అనుకూలత తక్కువ ఉన్నటువంటి గ్రహాలే ఎక్కువ ఉన్నాయి. ఒకే ఒక్క శుక్రుడు తప్పితే ఎవ్వరూ యోగించటం లేదు. ఒక గురువు కూడా మనం మంచిగానే చెప్పుకోవచ్చు. గురువు కూడా మనకి 13 రోజులు అనుకూలమైన ఫలితాలే ఇస్తాడు. అంచేత 2 గ్రహాలు మాత్రం మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. ఏమి కంగారు పడద్దండి, గ్రహాలన్నీ కూడా మనకి అపకారం చేయడానికే ఉన్నాయని అనుకోవద్దండి. అవి ఉన్న స్థానాన్ని బట్టి ఉపకారం చేయగలవు, అపకారం చేయగలవు. కాబట్టి ఈ 13 రోజులు వచ్చే మళ్ళీ మారిపోతాయండి గ్రహాలు. మళ్ళీ సంక్రమణం చెంది ఈ గురు, శని, రాహుకేతువులు వదిలిపెడితే మిగతా గ్రహాలన్నీ కూడా ఇంచుమించుగా నెలకి 15 రోజులు మారుతూనే ఉంటాయి. అంచేత దీని గురించి కంగారు పడాల్సినటువంటి పని. మీరు నిత్యము నవగ్రహ మంత్రాలు చదువుకోండి, సర్వశుభాలు పొందండి. శుభం. మీరు ఆ గుళ్ళకి వెళ్ళి భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు. అంటే కుజుడు పూర్తిగా ఈ 13 రోజులు మీకు ప్రతికూలురే, ఈ విషయాన్ని గమనించుకోవాలి. అలాగే ఈ దశమ స్థానంలో
9 భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం 13 రోజులు జరుగుతుంది. ఆయన కూడా అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలడు. శుక్రుడు ఈ 13 రోజులు అలాగే మనకి ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో మాత్రం శుక్రుడు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం బాగుండటం, గుళ్ళు గోపురాలు తిరగలగటం, అలాగే పిల్లల ప్రవర్తన కూడా బాగుండటం, భావాద్భావం తీసుకుంటే మనకు 9 భాగ్యస్థానమే వస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ శుక్రుడు యొక్క అనుకూలత వలన పిల్లలు చదువులో రాణించటము, వారికి ఏదైనా సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, డ్రాయింగ్ ఇట్లా లలిత కళల్లో దేనిలోనైనా ప్రవేశం ఉన్నట్టయితే వారు అందులో కొంచెం రాణించడం, ఇవన్నీ కూడా మనకి కొంత ఊరటనిస్తాయి, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా 9వ స్థానంలో బుధుడు యోగించజాలరు. కాబట్టి ఆయన ఇక్కడ చేసేటటువంటి పని ఏంటంటే, అలాగే తండ్రి గారి ఆరోగ్యం బాగుపోవటం, ఏదో గుళ్ళ గోపురి దేవుడు దర్శనం చేసుకుని దేవుని మొక్కుకొని కాస్త మనశ్శాంతి పొందుదాము అనుకుంటే దానికి అట్లా ఆయన కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటట్టు దర్శనం అవ్వదు. అలాగే గుళ్ళు గోపురానికి వెళ్ళడం టైంకి కలిసి రాకపోవచ్చు, లేకపోతే ఆ టైంకి ఇంకా ఇంతకంటే ముఖ్యమైనటువంటి పని ఏదో వచ్చి మీద పడడం, ఇట్లాంటి చికాకుల వల్ల ఒక దర్శనం చేసుకోలేనటువంటి పరిస్థితి. అలాగే రాహు కూడా ఇక్కడ మనకి మొత్తంగా 5 గ్రహాలు మనకు 9వ స్థానంలో ఉన్నాయి. ఇందులో మనకి యోగించేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే ఒక్క శుక్రగ్రహం ఒకటే. మిగతా 4 గ్రహాలు కూడా మనకి ఇక్కడ ఈ 9వ స్థానంలో ఉన్నటువంటి యోగించటం లేదు. అలాగే రాహు వల్ల కూడా ఇవే ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఇకపోతే 10వ స్థానంలో శని సంచారం వృత్తిపరమైనటువంటి అనేక ఆటంకాన్ని కలగజేస్తూ ఉంటారు. అంటే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటారు కదండి. ఆ వృత్తిలో వ్యవసాయం కావచ్చు, ఏదైనా సరే అక్కడ ఆ వృత్తిలో కొన్ని ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు తప్పకుండా కలగజేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నాడు అనుకోండి, అవసరం లేని అంటే తనకి దూరమైనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవ్వటము, ఇట్లాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది. అదే ప్రైవేట్ ఉద్యోగస్తులు అనుకోండి, ఉద్యోగాలు మారవలసిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన లీవ్ పెట్టేసి ఒక 3 నెలలో 4 నెలలు లీవ్ పెట్టడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉంటుంది. కాబట్టి ఈ ప్రైవేట్లో 3 నెలలు 4 నెలలు పెడితే తీసేస్తారు. కాబట్టి ఆయన ఉద్యోగం మారేటువంటి అవకాశం కూడా అక్కడ మనకి గోచరిస్తూ ఉంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ మనకి స్పష్టంగా గోచరిస్తున్నాయి మిథున రాశి వారికి. వీరికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం ఏది అంటే ఒక్క కేతు గ్రహము, శుక్రగ్రహము, 2 గ్రహాలు అనుకూలత ఉన్నదండి. మిగతా ఏ గ్రహము కూడా అనుకూలత లేదు. కాబట్టి ఈ కొంత పాక్షికంగా ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద 2 గ్రహాల యొక్క అనుకూలత అయితే బాగుందండి. మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఆశించదగిన రీతిలో లేదు. కాబట్టి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా మీరేమీ కంగారు పడద్దండి. ఇది కేవలం 13 రోజులు మాత్రమే, అది కూడా గోచారం మాత్రమే. కాబట్టి మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. ఈ 13 రోజులు మీరు శుభ్రంగా నవగ్రహాలు ఎలాగ చదువుకుంటున్నారు కదా, మనం 2.5 సంవత్సరాలుగా నేను ఏకధాటిగా చెబుతూనే ఉన్నాను, నవగ్రహాలు చదువుకోండి అయ్యా, 2 నిమిషాలు సరిపోతుంది, అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. మిమ్మల్ని మనకి ఇక్కడ రాసిన రాతను ఇంప్లిమెంట్ చేసేటటువంటి వాళ్ళు నవగ్రహాలే అని చెబుతూనే ఉన్నాను. ఈసరికి ఎంత జ్ఞాపక శక్తి లేనటువంటి వారికైనా, ఎంత చదువు రాని వారికైనా కూడా వెనకాల చదువుతుంటే కూడా మీకు ఖచ్చితంగా నవగ్రహ స్తోత్రాలు వచ్చే ఉంటాయి. అవి సరిపోతాయి ఖచ్చితంగా. అవి 13 రోజులే కాబట్టి ఆ తర్వాత అంతా మళ్ళీ వచ్చే వారంలో ఎలా ఉంటుంది గ్రహచారం అనేది తర్వాత చూద్దాం. ఇప్పటి వరకు ఇది చేసుకోండి, ఈ నవగ్రహాలు చేసుకోండి. చేసుకోవటం ద్వారా కొంతవరకు మనం లబ్ధి పొందేటటువంటి శుభ పరిణామాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. శుభం భూయా.